మార్చి 3వ తేదీన అత్యంత శక్తివంతమైన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం పాల్గొన పౌర్ణమి హోలీ రోజున ఏర్పడటం చాలా విశేషం. సాధారణంగా చంద్రగ్రహణమైన సూర్యగ్రహణమైన ఏర్పడినప్పుడు వాటి యొక్క ప్రభావం 12 రాశులలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు, మిగిలిన రాశుల వారికి మధ్యస్థ ఫలితాలను ఇస్తాయి. ప్రత్యేకంగా ఈ హోలీ పౌర్ణమి రోజున ఏర్పడిన ఈ చంద్రగ్రహణం వల్ల 4 రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతుంది. ఈ 4 రాశుల వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. మరి ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుందో, ఏ రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం సమయంలో ప్రారంభమై రాత్రికి ముగుస్తుంది. ఈ గ్రహణం మధ్యాహ్నం సరిగ్గా 3:20 ప్రారంభమవుతుంది. గ్రహణం తన గరిష్ట స్థాయికి చేరుకునే సమయం, అంటే భూమి నీడ చంద్రుణ్ణి పూర్తిగా కమ్మేసే మధ్యకాలం వచ్చేసి సాయంత్రం 5:03 ఉంటుంది. ఈ సమయంలో గ్రహణ ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ఇక గ్రహణం విడిచిపెట్టే సమయాన్ని మోక్షకాలం అంటాము. ఇది సాయంత్రం 6:57 ముగుస్తుంది. అంటే సాయంత్రం 6:57 తర్వాత గ్రహణం వీడిపోతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. గ్రహణం మధ్యాహ్నం 3:20 మొదలైనప్పటికీ ఆ సమయంలో చంద్రుడు మనకు ఆకాశంలో కనిపించడు. మన తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజు సాయంత్రం 6:10 చంద్రోదయం అవుతుంది. అప్పుడు చంద్రుడు వస్తాడు. అలా చంద్రుడు ఆకాశంలోనికి వచ్చేటప్పటికే అతనికి గ్రహణం పట్టి ఉంటుంది. అందుకే దీన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అని పిలుస్తారు. అంటే గ్రహణం పట్టిన స్థితిలోనే చంద్రుడు ఉదయించటం అన్నమాట. అంటే గ్రహణం పట్టడం మనకు కనిపించదు, గ్రహణం వీడటం మాత్రం కనిపిస్తుంది. ఈ గ్రహణం మనకు మొత్తం 37 నిమిషాల పాటు కనిపిస్తుంది. ఇక అందరూ 6:10 పట్టు స్నానం చేయాలి, 6:57 విడుపు స్నానం చేయాలి. ఈ గ్రహణం మనకు కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా గ్రహణ నియమాలు పాటించాలి. చంద్రగ్రహణం సింహరాశిలో ఏర్పడుతుంది. భారతదేశంలో కనిపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలోని మౌలిక సూత్రాల ప్రకారం ఏ రాశిలో అయితే గ్రహణం ఏర్పడుతుందో ఆ రాశి నుండి లెక్కించినప్పుడు 3, 6, 10, 11 స్థానాల్లో గ్రహణం సంభవిస్తే ఆయా రాశుల వారికి అఖండ రాజయోగం పడుతుందని పండితులు చెప్తూ ఉంటారు. ఈ స్థానాలను ఉభయచయ స్థానాలు అని అంటారు. ఇక్కడ గ్రహణం ఏర్పడటం వల్ల పాత సమస్యలు తొలగిపోయి కొత్త అవకాశాలు తలుపు తడుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఈ సింహరాశి చంద్రగ్రహణం వల్ల అత్యంత అదృష్టాన్ని పొందబోయే మొదటి రాశిగా మిథున రాశి నిలుస్తుంది. మిథున రాశి వారికి సింహరాశి అనేది తృతీయ స్థానం అవుతుంది. తృతీయ స్థానం అంటే పరాక్రమ స్థానం, కమ్యూనికేషన్ మరియు కనిష్ట సోదరుల గురించి తెలియజేసే స్థానం. ఇక్కడ గ్రహణం ఏర్పడటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. గతంలో మీరు ఏదైనా పనిని ప్రారంభించడానికి భయపడి ఉంటే ఇప్పుడు ఆ భయాన్ని వీడి ధైర్యంగా అడుగు ముందుకు వేస్తారు. మీ మాట తీరులో స్పష్టత వస్తుంది. దీనివల్ల వృత్తి వ్యాపారాల్లో ఇతరులను సులభంగా ఆకర్షించగలుగుతారు. కార్యాలయాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా మీడియా, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి ఇది ఒక స్వర్ణ యుగమనే చెప్పాలి. ప్రభుత్వం నుండి రావాల్సిన మొండి బకాయిలు ఏవైనా ఉంటే అవి ఈ సమయంలో వసూలు అయ్యే అవకాశం ఉంది. మీ సోదర సోదరీమణుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. అనవసరపు ఖర్చులకు స్వస్తి చెప్పి పొదుపు వైపు మొగ్గు చూపుతారు. ఈ అఖండ రాజయోగం వల్ల మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి కావటమే కాకుండా సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శత్రువుల మీద మీరే విజయం సాధిస్తారు. మిథున రాశి తర్వాత ఈ గ్రహణం వల్ల అద్భుతమైన ఫలితాలను అందుకోబోయే రెండో రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ చంద్రగ్రహణం సింహరాశిలో అంటే 6వ స్థానంలో ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో 6వ స్థానాన్ని శత్రు, రోగ, రుణ స్థానంగా పరిగణిస్తారు. ఉభచయ స్థానమైన 6వ ఇంట్లో గ్రహణం ఏర్పడడం వల్ల మీ శత్రువులందరూ పటాపంచలైపోతారు. మీపై కుట్రలు చేసేవారు తమంతట తామే వెనక్కి తగ్గుతారు. కోర్టు కేసులు లేదా ఇతర న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకున్న వారికి గ్రహణం తర్వాత అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం మెండుగా ఉంది. ఆరోగ్యపరంగా కూడా మీకు ఇది ఒక మంచి కాలం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది.
కొత్త చికిత్సా విధానాలు మీకు బాగా పనిచేస్తాయి. రుణ విముక్తి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలించి ఆర్థికంగా కొత్త స్థిరత్వం పొందుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ప్రమోషన్లు లేదా జీతాల పెరుగుదల ఉండే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ కాలం చాలా కీలకం. గ్రహణ ప్రభావం వల్ల మీ ఏకాగ్రత పెరిగి మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. పాత బాకీలు వసూలవుతాయి మరియు కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మొత్తానికి మీనరాశి వారికి ఈ గ్రహణం అన్ని విధాలా విజయాన్ని చేకూర్చి రాజయోగం వైపు నడిపిస్తుంది. అదృష్టవంతుల జాబితాలో 3వ రాశిగా వృశ్చిక రాశి కనిపిస్తోంది. వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణం దశమ స్థానంలో ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్రంలో దశమ స్థానం అంటే కర్మస్థానం. ఇది మీ వృత్తి, ఉద్యోగము, కీర్తి ప్రతిష్టలు మరియు తండ్రి వైపు నుండి వచ్చే ఆస్తిపాస్తుల గురించి తెలియజేస్తుంది. 10వ ఇంట్లో గ్రహణం ఏర్పడడం వల్ల మీ కెరియర్లో ఊహించని మార్పులు వస్తాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా బదిలీ ఇప్పుడు సాధ్యమవుతుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవారికి లేదా ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారికి ఇది అత్యంత లాభదాయకమైన సమయం. ప్రజల్లో మీ పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. మీరు చేసే ప్రతి పనిలోనూ లాభాలు కనిపిస్తాయి. సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపును పొందుతారు. మీ తండ్రి గారి నుండి మీకు ఆస్తిపరంగా లేదా సలహాల పరంగా మంచి మద్దతు లభిస్తుంది. మీరు చేసే కష్టానికి పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. ఒక రకంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వారు ఈ సమయంలో కింగ్ మేకర్ పాత్రను పోషిస్తారు. నిరుద్యోగులకు మంచి సంస్థల నుండి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారి కళ నెరవేరుతుంది. ఈ రాజయోగ ప్రభావం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా మీరు సంపాదించిన ధనాన్ని భవిష్యత్తు అవసరాల కోసం సరిగ్గా ఇన్వెస్ట్ చేయగలుగుతారు. ఇక 4వ రాశిగా తులారాశిని చెప్పుకోవాలి. తులారాశి వారికి సింహరాశిలో ఏర్పడే చంద్రగ్రహణం ఏకాదశ స్థానంలో ఉంటుంది. ఏకాదశ స్థానాన్ని లాభస్థానం అంటారు. పేరుకు తగ్గట్టుగానే ఈ స్థానంలో గ్రహణం ఏర్పడడం వల్ల తులారాశి వారికి చతుర్విధ లాభాలు కలుగుతాయి. మీ కోరికలన్నీ నెరవేరే సమయం ఇది. గతంలో మీరు చేసిన పెట్టుబడుల నుండి ఇప్పుడు ఊహించని లాభాలు వస్తాయి. పెద్దల నుండి, స్నేహితుల నుండి మీకు ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ సామాజిక సర్కిల్ పెరుగుతుంది. ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయి. షేర్ మార్కెట్ లేదా ఇతర స్పెక్యులేషన్ వ్యాపారాల్లో ఉన్నవారికి కలిసి వచ్చే కాలం. మీ ఆదాయం ఒకే మూలం నుండి కాకుండా బహుళ మార్గాల నుండి వస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగి అన్యోన్యంగా ఉంటారు. గ్రహణ ప్రభావం వల్ల మీలోని సృజనాత్మకత బయటకు వస్తుంది. తద్వారా మీరు చేసే పనుల్లో నవ్యత కనిపిస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం వరిస్తుంది. అఖండ రాజయోగం వల్ల మీ జీవితంలో దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం చేకూరుతుంది. భారతదేశంలో ఈ గ్రహణం కనిపించటం వల్ల శాంతి హోమాలు, జపాలు చేయటం వల్ల ఫలితాలు మరింత మెరుగుపడతాయి. సింహరాశిలో రవి అధిపతి కావటం, చంద్రుడు మనఃకారకుడు కావటం వల్ల ఈ 2 గ్రహాల శక్తి సమ్మేళనం ఈ 4 రాశుల వారికి అదృష్ట మార్గాలను తెస్తుంది. సాధారణంగా గ్రహణం అనగానే భయపడేవారు ఉంటారు. కానీ ఉపచయ స్థానాలైన 3, 6, 10, 11లో గ్రహణం ఏర్పడినప్పుడు అది ఒక వరంగా మారుతుంది. పాతకరములు తొలగిపోయి కొత్త వెలుగులు నిండుతాయి. మిథున రాశి వారికి పరాక్రమం, మీనరాశి వారికి విజయస్థానం, వృశ్చిక రాశి వారికి వృత్తిలో ఉన్నతి, తులారాశి వారికి ఆర్థిక లాభాలు ఈ గ్రహణం ప్రసాదించబోతుంది. ఈ కాలంలో చేసే దాన ధర్మాలు మీ పుణ్యఫలాన్ని పెంచుతాయి. ముఖ్యంగా పేదలకు అన్నదానం చేయటం లేదా తెలుపు రంగు వస్తువులను దానం చేయటం వల్ల చంద్రుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. గ్రహణ సమయంలో దైవ ప్రార్థన చేయటం వల్ల మానసిక శక్తి పెరుగుతుంది. ఈ అఖండ రాజయోగం అనేది కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండదు. దీని ప్రభావం రాబోయే కొన్ని నెలల పాటు మీ జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ 4 రాశుల వారు సోమరితనాన్ని వీడి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మీ జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చు. సింహరాశిలో రవి తేజస్సు, చంద్రుని చల్లదనం కలిసి మీ జీవితాలను సుఖమయం చేస్తాయి. నమ్మకంతో ముందుకు సాగండి, విజయం మీదే. ఈ సింహరాశిలో ఏర్పడబోతున్న ఈ చంద్రగ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి అఖండ రాజయోగం పడుతుంటే మరికొన్ని రాశుల వారికి మాత్రం ఫలితాలు మధ్యస్థంగా అంటే అటు మరీ ఇబ్బందికరంగానూ కాకుండా ఇటు మరీ అద్భుతంగానూ కాకుండా సమానంగా ఉంటాయి. శాస్త్ర నిబంధనల ప్రకారం
గ్రహణం ఏర్పడిన రాశి నుండి 2, 5, 7, 9 స్థానాల్లో గ్రహణం సంభవిస్తే ఆ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు దక్కుతాయి. మరి ఆ రాశుల వారు ఎవరో కూడా తెలుసుకుందాం. మొదటిగా కర్కాటక రాశి గురించి చెప్పుకుంటే వీరికి ఈ చంద్రగ్రహణం ద్వితీయ స్థానంలో ఏర్పడబోతుంది. జాతక చక్రంలో 2వ స్థానం ధనస్థానాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని మరియు వాక్కును ప్రసాదిస్తుంది. ఈ స్థానంలో గ్రహణం ఏర్పడడం వల్ల మీకు ఆర్థికంగా రాబడి ఉంటుంది, కానీ దానికి సమానంగా ఖర్చులు కూడా వచ్చి పడుతూ ఉంటాయి. చేతికి అందిన డబ్బు చేజారిపోకుండా చూసుకోవటం మీ బాధ్యత. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆవేశానికి లోనవ్వకుండా ఉండటం మంచిది. మాట తులితే అనవసరపు విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు చేసే కష్టానికి తగిన గుర్తింపు వస్తుంది, కానీ అది ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. అయితే ఈ సమయంలో మీరు అఖండ రాజయోగం పొందుతున్న మిథున, మీన, వృశ్చిక లేదా తులారాశి వారితో స్నేహం చేస్తే వారి అనుకూల శక్తి మీపై ప్రభావం చూపి మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మార్గం సుగమం అవుతుంది. వారి సలహాలు మీకు ధన సేకరణలో సహాయపడుతూ ఉంటాయి. రెండవది మేషరాశి. మేషరాశి వారికి ఈ గ్రహణం 5వ స్థానంలో సంభవిస్తుంది. 5వ స్థానం అనేది సంతానము, తెలివితేటలు మరియు వినోదానికి సంబంధించినది. ఈ సమయంలో మీకు నిర్ణయాలు తీసుకోవటంలో కొంత సందిగ్ధత ఏర్పడవచ్చు. ఏ పని మొదలు పెట్టాలన్నా మనసులో ఏదో తెలియని అలజడి ఉంటుంది. సంతానానికి సంబంధించిన విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు చదువుపై మరింత ఏకాగ్రత వహించాల్సి ఉంటుంది. మీరు చేసే సృజనాత్మక పనులకు ప్రశంసలు దక్కుతాయి, కానీ ఆశించినంత ప్రతిఫలం వెంటనే అందకపోవచ్చు. ఈ మేషరాశి వారు శుభ ఫలితాలను అందుకుంటున్న రాజయోగ రాశుల వారితో కలిసి పనిచేయటం వల్ల వారిలోని ఆత్మవిశ్వాసం మీకు కూడా అబ్బుతుంది. ముఖ్యంగా మీనరాశి లేదా వృశ్చిక రాశి మిత్రులతో కలిసి వ్యాపార ప్రణాళికలు చేస్తే మీలోని సృజనాత్మకతకు సరైన వేదిక లభిస్తుంది. వారి అదృష్టం మీకు రక్షణ కవచంలా నిలుస్తుంది. మూడవది కుంభరాశి. కుంభరాశి వారికి ఈ చంద్రగ్రహణం 7వ స్థానంలో ఏర్పడుతుంది. 7వ స్థానం అంటే భాగస్వామ్యాలు, వివాహ జీవితం మరియు సామాజిక సంబంధాలు. ఈ స్థానంలో గ్రహణ ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపార భాగస్వాములతో చర్చలు జరిపేటప్పుడు ఓపికగా ఉండటం చాలా ముఖ్యం. బయట వ్యక్తులతో మీ సంబంధాలు బాగుంటాయి, కానీ సన్నిహితులతో కొంత జాగ్రత్త అవసరం. మీ సామాజిక హోదా పెరుగుతుంది, అయితే అది నిలకడగా ఉండాలంటే మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు అదృష్టం వరిస్తున్న తులారాశి వారితో లేదా మిథున రాశి వారితో సన్నిహితంగా ఉండటం వల్ల మీ సంబంధ బాంధవ్యాల్లో ఉన్న చికాకులు తొలగిపోతాయి. వారి సానుకూల దృక్పథం మీ వైవాహిక జీవితంలో లేదా వ్యాపార భాగస్వామ్యాలలో వచ్చే సమస్యలను పరిష్కరించుకోవడానికి మీకు అవసరమైన ధైర్యాన్ని ఇస్తుంది. 4వది ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ గ్రహణం 9వ స్థానంలో ఏర్పడుతుంది. 9వ స్థానం అంటే భాగ్యము, తండ్రి మరియు సుదూర ప్రయాణాలు. భాగ్యస్థానంలో గ్రహణం ఏర్పడడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది, కానీ అది కొంత ఆలస్యంగా అందుతుంది. మీరు తలపెట్టిన పనుల్లో చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా చివరికి విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయడానికి సిద్ధమవుతారు, కానీ ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఉన్నత విద్య అభ్యసించే వారికి ఫలితాలు మధ్యస్థంగా ఉంటాయి. ఈ ధనుసు రాశి వారు రాజయోగం పొందుతున్న వృశ్చిక లేదా మీనరాశి వారితో స్నేహ సంబంధాలు పెంచుకుంటే వారి భాగ్యోదయం వల్ల మీకు రావాల్సిన పనులు వేగంగా పూర్తవుతాయి. వారితో కలిసి తీర్థయాత్రలు లేదా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీలోని నకారాత్మకత తొలగిపోయి అదృష్ట బలవంతులుగా మారుతారు. మొత్తానికి ఈ 4 రాశుల వారు అనగా మేష, కర్కాటక, కుంభ, ధనుసు రాశి వారు గ్రహణ ప్రభావం వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జ్యోతిష శాస్త్రంలో సంగత్ దోష ఉన్నట్లే సంగత్ పుణ్యం కూడా ఉంటుంది. అంటే అదృష్టం పట్టిన వారితో కలిసి ఉండటం వల్ల వారి అదృష్ట ప్రభావం మీపై కూడా పడుతుంది. మిథున, మీన, వృశ్చిక, తులారాశి వారు ప్రస్తుతం గ్రహాల అనుకూలంతో అఖండ రాజయోగాన్ని అనుభవిస్తూ ఉన్నారు. వారు ఏ పని చేసినా విజయం వరిస్తుంది. కాబట్టి మధ్యస్థ ఫలితాలు పొందుతున్న మీరు ఈ రాశుల వారితో స్నేహం చేయటం, వారితో కలిసి వ్యాపారాలు ప్రారంభించడం లేదా వారి సూచనలు పాటించడం వల్ల మీకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. గ్రహణ దోష నివారణకు గాను మీరు కూడా ఈ రాజయోగ రాశుల వారితో కలిసి దైవ దర్శనాలు చేసుకోవటం శుభప్రదం. ఈ విధంగా ఒకరికొకరు సహకరించుకోవటం ద్వారా అందరూ విజయం సాధించే అవకాశం ఉంది.